మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మంత్రి పదవి కోసం ఆరాటం తప్ప మునుగోడు నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సొంత ప్రయోజనాలు తప్ప నియోజకవర్గ ప్రజల గురించి రాజగోపాల్ పట్టించుకోరని దుయ్యబట్టారు. గతంలో ఆయన రాజీనామా చేసింది 18,000 కోట్ల కోసమేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు తప్ప మునుగోడులో ప్రస్తుతం అభివృద్ధి జరగడం లేదని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ మునుగోడు అభివృద్ధి కొరకు ఆయన నేను ఏదో త్యాగం చేస్తున్నా అంటుండు కానీ మునుగోడు అభివృద్ధి కొరకు కాదు, ఆయన కాంట్రాక్ట్ల కొరకే ఈ రాజీనామా అనే డ్రామా మొదలుపెట్టిండు. ఈ డ్రామా ఇంకెన్ని రోజులు ఆడలేవు. మునుగోడు ప్రజల మీద ఉన్నది నీకు ప్రేమ కాదు, కపట ప్రేమ. ఇది వాస్తవము. నీకు మునుగోడు ప్రజల మీద ప్రేమే ఉన్నట్టయితే నువ్వు మంత్రి దగ్గరికి వెళ్తావా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తావా, ఎవరి దగ్గరికి వెళ్తావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నిధులు తీసుకొచ్చి చేయగలిగితే సంతోషం. ఇవాళ మంత్రి పదవి నీకు వస్తుందంటే మేము కూడా సంతోషపడతాం. కానీ మంత్రి పదవి అని స్టేజ్ల మీద బయటట్ల మాట్లాడితే రాదు. అది అధిష్టానం దగ్గర పోవాలి, మాట్లాడుకోవాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఇస్తే తీసుకో, లేకున్నా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నిధులు తెచ్చినా కదనయ్యా. మరి నువ్వు ఎమ్మెల్యేగా చేయలేవా? అధికార పార్టీలు ఉన్నావు కదా. నేను అధికార పార్టీలు ఉన్నప్పుడే చేసిన, మరి నువ్వు చేయొచ్చు కదా. నీతోటి ఏమీ చేత కాదు, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. చేత కానీ ఎమ్మెల్యేవు. నీకేమున్నా నీకు కాంట్రాక్ట్ల మీద ఉన్న సోయి ఈ మునుగోడు ప్రాంత అభివృద్ధి మీద లేదు. ఇది వాస్తవం. నేను అనుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు రాజీనామా డ్రామా ఆడేది కాంట్రాక్ట్ కొరకని అనుకుంటున్నా. కానీ అప్పుడు బీజేపీ పార్టీలో తెచ్చుకున్న 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఏదైతుందో దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. మళ్ళీ ఆ ఇబ్బందులను తొలగించుకోవడం కొరకు మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి బీజేపీలోకి ఇట్లా పోయి మళ్ళీ ఇబ్బందులను తొలగించుకోవడానికే ఈ డ్రామా అనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను. ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇది ప్రజలంతా గమనిస్తారు. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వంలో ఇక ఆయనే ఈయనే ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిది ఒక బాట, ఈయనది ఒక బాట, ఈయన అన్నది ఒక బాట. ఈ 3 రాళ్ళు ఎప్పుడు కలవయి. అప్పటికప్పుడే నువ్వే బేష్ అనుకుంటారు, అప్పుడప్పుడే బాయ్ అనుకుంటారు, అప్పుడప్పుడే తిట్టుకుంటారు. ఏమో అర్థమే కాదు. వాళ్ళ భాష అర్థం కాదు, వాళ్ళ వ్యవహార శైలి అర్థం కాదు. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మళ్ళీగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష.